అదొక ప్రైవేట్ కార్యక్రమం. గెస్ట్గా వెళ్ళింది హీరోయిన్, కానీ ఆమె వాడింది ఏపీ గవర్నమెంట్ వెహికల్. బెజవాడలో ఇప్పుడు ఇష్యూ రచ్చరంబోలా అయింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ హీరోయిన్ ఏం చెప్తోంది? నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు హీరోయిన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జోడీగా నటించింది. ఇక్కడిదాకా ఓకే. కానీ ఆమె ప్రభుత్వ వాహనంలో ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరవ్వడం కాంట్రవర్సీకి దారితీసింది. విజయవాడ నుంచి భీమవరం ఆమె వెళ్ళింది. మరి సర్కార్ కారు ఎలా వచ్చిందో ఏమో చక్కగా తిరిగేసింది. చివరకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దృశ్యాలని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రభుత్వ వాహనంలో ఎలా తిరుగుతోందని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా స్పందించింది. ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేయడంపై మండిపడింది. ఈ సంఘటనపై వెహికల్ డ్రైవర్ ఓనర్ శివాజీ స్పందించాడు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో నిధి అగర్వాల్ నెక్కించుకుని నోవాటెల్ విజయవాడ తీసుకువెళ్లారని చెబుతున్నాడు. తన కారుకు గతంలో ఉన్న బోర్డును తీయడం మర్చిపోయానని అంటున్నాడు. ఈ వాహనానికి ప్రభుత్వానికి కానీ పార్టీ వాళ్లకు కానీ సంబంధం లేదని అంటున్నాడు. నేను ఈ కారు డ్రైవర్ని, ఓనర్ని. నిన్న శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకొని నోవాటెల్కి విజయవాడ రావడం జరిగింది. మాకు ట్రావెల్స్ కార్ కావడం వలన కిరాయిలు ఎవరు ఎక్కట్లేదు, కానీ వైట్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాం. దీనికి ఎటువంటి అటు ఏపీ ప్రభుత్వ వాహనంలో తాను ఈవెంట్కి వెళ్లడంపై హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్ట్ అయింది. ఈ వాహనాన్ని కావాలని తాను అడగలేదని తన నోట్లో రాసుకొచ్చింది. ఈవెంట్ నిర్వాహకులు ఆ కారును తన కోసం పంపారని ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేసింది. ప్రభుత్వ వాహనం ఏర్పాటులో తన ప్రమేయం ఏమాత్రం లేదని నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి నిధి కారు ప్రయాణం సెన్సేషన్గా మారింది. పవన్ సినిమా హీరోయిన్ కావడం, ప్రభుత్వ కారులో ప్రయాణం హాట్ టాపిక్గా మారింది.